ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, స్వాగతం. ఈరోజు ఎపిసోడ్లో దివ్యమైన అంశం సూక్ష్మంలో మోక్షం. అంటే మరొక భాషలో కూడా చెప్పాలి అంటే మనం చేసేటువంటి ప్రతి భక్తి యొక్క పుణ్య కార్యాల్లో సెకండ్లో జీవన్ముక్తి అంటారు. ఏ ఒక్కరైనా సరే ఏదో ముక్తి, జీవన్ముక్తి కావాలని కోరుకుంటారు. దాని యొక్క అంతరార్థం ఏంటి అసలు అనేది ఇక్కడ ఆధ్యాత్మికత ఛానల్ ద్వారా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అక్కడ జీవన్ముక్తి, ముక్తి అంటే ఏంటి, సూక్ష్మంలో మోక్షం, ఇవి చాలా లోతైన పదాలు. మనం రోజంతట్లో కూడా భక్తి శాస్త్రాల్లో, వేదాల్లో అన్ని రకాలుగా వింటూ ఉంటాం, చేస్తూ ఉంటాం. కానీ మన సనాతన ధర్మంలో ఏదైతే ఈ ఆధ్యాత్మికత ద్వారా మనకు అందించిందో, ఇన్ని రకాల వేదాలు, శాస్త్రాల యొక్క అంతరార్థం ఏంటి, దీని యొక్క అనేది ఎప్పుడైతే మనం లోతుగా అర్థం చేసుకుంటామో, ఎప్పుడు ఏ సందర్భాల్లో ఎక్కడా కూడా మనము సనాతన ధర్మాన్ని విమర్శించలేం. దీంతో నేర్చుకునేది, తెలుసుకోవాల్సింది మన వ్యవహారిక భాషలో, మన నడవడికలో అలాంటి నిజమైన ధర్మాన్ని ఎంతవరకు కాపాడగలుగుతున్నాం మనం, మన సనాతన ధర్మాన్ని మన వ్యవహారిక నడవడిక ద్వారా వ్యక్తిత్వ వికాసంతో ఎంతవరకు కాపాడగలుగుతున్నాం, అది మనం చాలా గమనించుకోవాల్సిన విషయం. ఈరోజు ఒక చిన్న చిన్న విషయాల్లో ఎన్నో రకాల మతభేదాలు అనేవి చాలా వచ్చేసినాయి, ఎన్నో రకాల కలహక్లేశాలు. సత్యం, వాస్తవం ఏంటి, మనం చాలా సూక్ష్మంలో మోక్షం పొందడం అంటే చాలా తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాన్ని ఎలా పొందగలుగుతాం అనేది మనకి ఆధ్యాత్మికత జ్ఞానం ద్వారా తెలియచేయబడుతుంది. ఎన్నో రకాల సాధనాలు చేస్తూ వచ్చాం ముక్తి కోసం. మరి మనం జీవితంలో ఒక జీవన్ముక్తి అంటే అంతరార్థం ఏంటి, జీవిస్తూ కూడా ముక్త స్థితి. ముక్తి అంటే ఏంటి, మోక్షం అంటారు. ఈ భవబంధనాల నుంచి, ఆవాగమన చక్రం నుంచి ముక్తి కావాలి భగవంతుడా ప్రభు అని కోరుతూ ఉంటారు. ఏ సాధు సన్యాసులైనా, ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సు చేసిన వాళ్ళు, మహనీయులైనా కానీ వాస్తవానికి ఈ జీవిత సత్యం, జగమెరిగిన సత్యం ఏంటంటే, ఈ విధి విలాసంలో, ఈ ఆవాగమన చక్రంలో ప్రతి ఒక్కరు కూడా మనం నిశ్చితమైపోయింది మన యొక్క పాత్ర అనేది. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఈ సృష్టి అనే నాటకంలో ఎలా పాత్రను అభినయిస్తున్నాం అనేది ఈ భారతదేశంలోనే, భారతీయ సంస్కృతిలోనే, మనం సనాతన ధర్మంలోనే, మన ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ఇలాంటి విషయాలు తెలుసుకోగలుగుతాం. అందుకోసమే ప్రాచీన ఈ ఏవైతే బుక్స్ ఉంటాయో, ఇలాంటి వేదాలు, శాస్త్రాలకి ఈరోజు విదేశీయులు కూడా చాలా కాస్ట్లీ డబ్బులు పెట్టి కొనుక్కోవడానికి కూడా ముందుకు వస్తున్నారు. మన భారతీయ సంస్కృతిని నేర్చుకోవడానికి, అలాంటి రకరకాల సాంగత్య దోషంలో, అలాంటి రకరకాల కల్చర్లో ఉంటూ కూడా వాళ్ళు త్యాగం చేసి మన భారతీయ సంస్కృతి వైపు వస్తున్నారు. కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ విశేషతమైన ఆధ్యాత్మిక సంస్కృతి, ఏవైతే వేదాల, శాస్త్రాల సారం ఉందో, దీన్ని చాలా లోతుగా మనం తెలుసుకుని అవగాహన చేసుకుంటే మన జీవిత సాఫల్యకృతాన్ని తప్పనిసరిగా పొందగలుగుతాం. అయితే కొన్ని సందర్భాల్లో ఒకసారి అక్కడ ఏం చెప్తారు, జనక మహారాజు ఆయన జీవితంలో ఎంతో భక్తి చేశాడు, భగవంతుడి కోసం ఎంతో పరితపించారు, అన్నీ చేస్తున్నా కానీ ఆయనకి ఎందుకో ఒక విషయంలో ఆయనకి తృప్తి అనిపించకపోయేది. సెకండ్లో జీవన్ముక్తి. జీవన్ముక్తి అంటే ఏంటి, అసలు జీవన్ముక్తి అనేది ఎంతో పెద్ద పెద్ద మహనీయులు, విద్వాంసులు అందరూ కూడా ఆయన పిలిచారు. వాళ్ళందరూ కూడా తమ తమ జ్ఞానం ఆధారంతో తెలియపరిచారు. ఎన్నో రకాలుగా సమయ సందర్భాల్లో వివరిస్తూ వాళ్ళు జీవన్ముక్తి యొక్క అంతరార్థాన్ని చెప్పారు. కానీ ఆయనకి అయినా కానీ మనసుకి తగినట్టుగా బాణం కుదరలేదు. అయితే అష్టావక్ర మహర్షి అని ఉన్నారు కదా, ఆయన ఎప్పుడైతే నేను చెప్తాను మహారాజా అని చెయ్యెత్తగానే అందరూ కూడా నవ్వుతారు. ఆయన ఎప్పుడైతే స్టేజ్ మీదకి వస్తారో ఆ నిండు సభలో అష్టావక్రుడిని చూసి అందరూ నవ్వుతారు. అప్పుడు అష్టావక్రుడు అంటారు, అంటే మీరు ఇంత పెద్ద పెద్ద మహనీయులు, విద్వాంసులై ఉండి కూడా కేవలం మీరు ఈ చర్మాన్ని చూసే వాళ్ళేనా,
ఈ చర్మనే వస్త్రాన్ని కేవలం చూసే వాళ్ళేనా అని అడుగుతాడనమాట. అంటే ఆయన అష్టావక్రుడు, అన్ని రకాలుగా వంకర టింకరగా అంగాలతో ఉంటాడు కనుక అందరూ రకరకాలుగా హాస్యపరంగా తీస్తారు. కానీ అష్టావక్రుడు కూడా జీవన్ముక్తి యొక్క అంతరార్థాన్ని ఆధ్యాత్మికత భాషలో చాలా తెలియపరుస్తారు. అయినప్పటికీ కూడా జనక మహారాజు కొంచెం ఆయనకి ఇంకా అవగాహన లేక, సరే నేను కొంచెం నాకు ఇప్పుడు సమయం బిజీ ఉంది, కొద్దిగా నేను బయటికి వెళ్ళాలి ఇప్పుడు అని తన వేటకు వెళ్ళడానికి, షికార్కి వెళ్ళడానికి సభలోంచి ముందుగా సాగి వెళ్ళిపోతూ ఉండగా ఆయన గుర్రం మీద ఎక్కుతూ ఉంటాడనమాట. అప్పుడు ఆయనకి వెంటనే తట్టుతుంది మాట అష్టావక్రుడికి, ఉండండి మహారాజా, సెకండ్లో మీరు ఇప్పుడు గుర్రం ఎక్కుతున్నారు కదా, భూమి మీద ఉన్నారా పూర్తిగా గుర్రం మీద ఉన్నారా అని అడుగుతారు. అంటే ఆయన జస్ట్ ఒక కాలు గుర్రం మీద ఉంది, ఒక కాలు కింద ఉంది, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అని అడుగుతారు. అప్పుడు జనక మహారాజు అంటే నేను పూర్తిగా గుర్రం మీద లేను, పూర్తి భూమి మీద కూడా లేను, అంటే ఈ శరీరంలో కూడా దేహంలో ఉంటూ కూడా జీవిస్తూ మనం ఎలా ముక్త స్థితిలో ఉండాలి అనేది అంతరార్థం ఇదే మహారాజా అని చెప్తాడు. ఆయన అర్థమైంది కదా సందర్భం, అంటే ఇప్పుడు మనం శరీరంలోనే ఉండాలి, దేహ సంబంధాలు, మరి అన్ని రకాల రుణాలు, అవసరాలు, నిత్యావసరాలు, రాజ్య కారోబారు, రాజ్యసభలో ప్రజలు అందరినీ అన్ని రకాల మనం కార్యవ్యవహారాలని సంభాళిస్తూ కూడా మన బుద్ధిని ఎలా జీవిస్తూ ముక్త స్థితిలో ఉండాలి, ఇదే జీవన్ముక్త స్థితి అన్నారన్నమాట. అన్నిట్లో వెళ్ళాలి, చూడాలి, అన్ని వినాలి, తినాలి, అనుభవించాలి అన్ని సుఖ సాధనాలని, కానీ చేస్తూ కూడా మళ్ళీ అంతర్గతంగా మనసుతో అంటున్నట్టు ఉండే స్థితియే జీవన్ముక్తి అన్నారు. అలా మనము ఈ వ్యవహారిక జీవితంలో ఉంటూ ఈ బాహ్య ప్రపంచంలో, మాయా ప్రపంచంలో అన్నిట్లో వెళ్తూ పిల్ల పాపలను అన్నీ సంభాళిస్తూ వ్యాపార వ్యవహారాలు, బిజినెస్ అన్నీ చేస్తూ కూడా బుద్ధితో మనం అతీతంగా ఉండడమే జీవిస్తూ ముక్త స్థితి అంటారు. ఎప్పుడో ఎక్కడో జీవన్ముక్తి అని కాదు. ఇక్కడ మనం ఎప్పుడైతే అంతర్గత సాధన, ఇది ఆధ్యాత్మికతతోనే సాధ్యం. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మికత ప్రతిరోజు మనం కొంచెం కొంచెం వింటూ ఉంటామో, మన ఆంతరిక స్థితి, ఆత్మ యొక్క సాధన మనల్ని మనం అంతర్గతంగా అతీతంగా ఈ స్టేజ్కి తీసుకొస్తుంది. అన్నిట్లో వెళ్తూ కూడా బుద్ధిలో తొందరగా వ్యర్థంలో, పరచింతనలో, అన్ని రకాలుగా మనం బాహ్య విషయాల్లో పోగొట్టుకోకుండా అన్ని చేస్తూ కూడా ఇదంతా శాశ్వతం కాదు, కేవలం కొంచెం సమయం పాటు కోసమే అనేది ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మికతో మనసుకు అవగాహన వచ్చిందో, అర్థమైందో, స్వతహాగా ఆంతరికంగా అలాంటి జీవన్ముక్త స్థితిని పొందగలుగుతాం. ఈ స్థితిలో మనం మనస్సు చాలా తేలిగ్గా ఉంటుంది. ఎన్నో రకాల పరిస్థితులు, సమస్యలు ఉన్నా కానీ, మన చుట్టూ ఉన్న వాళ్ళు పలు రకాలుగా, ఎన్ని రకాలుగా నిందలు, మాటలు ఉన్నా కానీ మన మనస్సు మీద ప్రభావం పడకుండా అంటున్నట్టుగా ఉండేటువంటి స్టేజ్లో ఉండగలుగుతాం. అలాంటి స్థితియే సూక్ష్మంలో మోక్షం. అంటే మనం చాలా తక్కువ సమయంలో ఎక్కువ ప్రతిఫలానికి యోగ్యంగా కాగలుగుతాం. ఎన్నో జన్మల కర్మ బంధనాల నుంచి విముక్తి అయ్యేటువంటి ప్రతిఫలం మనకు లభిస్తుంది. ఎందుకంటే ఇన్ని జన్మలు తీసుకుంటూ రకరకాల కర్మ బంధనాల్లో చిక్కుకుని ఉన్నాం. అందుకే మనం భక్తి చేస్తూ భగవంతుని వేడుకుంటాం, ఓ భగవంతుడా ప్రభో, నన్ను ఈ భవసాగరం నుంచి, విషయ వైతరిణి నుంచి, ఈ అన్ని కర్మబంధనాల నుంచి నన్ను విముక్తి చేయి తండ్రి, నాకు ముక్తిని కల్పించు అంటారు. ముక్తి అంటే శరీరం నుంచి ముక్తి అయిపోవడం అనే కాదు, ఈ శరీరంలో ఉన్నప్పుడే మనం రకరకాల ఈ నకారాత్మక ఆలోచనలు, పాత స్వభావ సంస్కారాలు, అజ్ఞానంతో కూడిన రకరకాల విషయాలు ఇవన్నీ చూస్తూ కూడా వాటి నుంచి బుద్ధితో ముక్తావస్థని ఉండడం అన్నమాట. ఇది ఎంతవరకు సాధ్యమో, మనకు ఎక్కడవుతుంది అని అంటూ ఉంటారు. కానీ ఎంతోమంది ఈ ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకుంటూ ఎంతో బిజీ లైఫ్లో ఎన్నో రకాల కార్ఖానాలు, ఎన్నో రకాల కంపెనీస్ మేనేజ్ చేస్తూ బిజినెస్ ఫీల్డ్లో పెద్ద పెద్ద వ్యక్తులు కూడా దీన్ని ఆచరిస్తూ సాధన చేస్తూ సక్సెస్ అయిన వాళ్ళు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అలాంటి యోగులు, రాజయోగులే మనకి ఈ ప్రాక్టికల్ ఉదాహరణ మూర్తులు. కనుక ఇది అందరికీ కూడా సాధ్యమైతేనే భగవంతుడి సాధన అనేది చెప్పారు.
ఎప్పుడైతే మనిషికి ఈ నాటకంలో వ్యవహారిక సంసారిక జీవితంలో సాధ్యం కానిది ఎప్పుడు కూడా చెప్పేది కాదు, సాధ్యమైన విషయమే చెప్తారు. అందుకోసమే అక్కడ మనకి భగవద్గీతలో బోధించినట్టుగా చెప్పారు కదా, మరి నా తల్లి తండ్రులు గురువులు వీళ్ళందరినీ కూడా మర్చిపో అంటే కేవలం శారీరకంగానే మర్చిపోవడం కాదు, మనం శారీరకంగా అందరికీ దగ్గరగా ఉండాలి, అందరినీ ప్రేమ అభిమానాలతో చూడాలి, అందరికీ దగ్గర చేయాలి, రుణాల బంధం తీర్చుకోవాలి. కానీ మనసుతో మోహముక్తులుగా ఉండాలి. మోహం అంటే ఏదైతే బాధపెడుతుందో, ఒక బంధంలాగా ఏర్పరుస్తుందో, దీని కారణంగానే ఒక బంధన ఏర్పరచుకున్నాం. కాబట్టి స్థూల బంధనాలు ఏమీ లేవు. మనసుకి నిర్బంధన ఏర్పరచుకోవడం అంటే మనకి మనం స్వతంత్రులుగా కావడం. ఎలాంటి సూక్ష్మ బంధన, నేను నాది నా వాళ్ళు అనేది ఎక్కడైతే గట్టిగా పట్టుకుని ఉంటామో అక్కడే మనసుకి బాధ అనిపిస్తుంది. అప్పుడే లాస్ట్ శరీరం వదిలిపెట్టడానికి కూడా ఆత్మకి చాలా దుఃఖం అనిపిస్తుంది. ఎవరైతే దీని నుంచి ఇంటర్నల్గా ప్రిపరేషన్తో ఇంతగా లోతైన సాధన ఆధ్యాత్మికతతో ముందు నుంచి ఎక్కువ కాలం యొక్క అభ్యాసం కలిగి ఉంటారో వాళ్ళకి లాస్ట్ మూమెంట్లో ఈజీ అనిపిస్తుంది. కనుక ఇది మనం ఎప్పుడో లాస్ట్లో 60 సంవత్సరాలు వచ్చిన తర్వాతని సాధన అవసరం అనేది కాదు. శరీరానికి 60 సంవత్సరాలు ఎప్పుడైనా అంతిమ గడి కావచ్చు, కానీ మనకి ఎప్పుడు అంతిమ గడియో తెలియదు కదా. ఇవాళ రేపు అకాల మృత్యువులు ఎలా ఉన్నాయి, చిన్న పెద్ద ముసలి అనేది ఏమీ లేదు. కనుక ఎడ్యుకేషన్ ఫీల్డ్లో చాలా చిన్న వయసులో హార్ట్ అటాక్స్ అనండి, యాక్సిడెంట్స్ అని ఏదో రకంగా ఉంటున్నాయి. కానీ ఎన్ని రకాలుగా ఏదున్నా కానీ మనం ఎప్పటికప్పుడే ఎప్పుడు కూడా ఆధ్యాత్మికతనంటూ మనం తోడు చేసుకోవడంతో దైనందిక జీవితంలో, మన మానవ జీవితంలో, రొటీన్ లైఫ్లో ఇది చాలా మనకి సహజం చేస్తుంది అన్నమాట. మన జీవితంలో ప్రతి విషయానికి కష్టం అనేది లేకుండా మనం చాలా సూక్ష్మంగా అంటే చాలా ఈజీగా మనం ముందుకు వెళ్ళిపోగలుగుతాం. కష్టపడకుండా ఎంతో ఆశీర్వాదాలతో ఎగిరే కళలో ముందుకు వెళ్ళగలుగుతాం. అందుకే మనం సూక్ష్మంలో మోక్షము అంటారు. కనుక మనం ఈ సృష్టి అనే నాటకంలో పాత్రధారి ప్రతి ఒక్కరూ ఫిక్స్ అయి ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఈ జనమరణ చక్రం నుంచి తప్పించుకోలేరు. కొంతమంది ఈ నాటకంలో స్టార్టింగ్లో వచ్చేవాళ్ళు కావచ్చు, మధ్యలో వచ్చేవాళ్ళు కావచ్చు, ఎండింగ్లో వచ్చేవాళ్ళు కావచ్చు. ఎప్పుడు వచ్చినా కానీ ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ ఈ చక్రంలో మనం ముక్తి ధామానికి వెళ్ళినా కానీ కొద్ది కాలం పాటే మళ్ళీ లాస్ట్కి నాటకంలో రావాల్సిందే. కాబట్టి జనమరణ చక్రాల్లో, ఆవాగమన చక్రంలో ఎప్పుడైతే నాటకం సృష్టి ఆదిలో సుఖప్రదంగా ఉందో ఆ సుఖాన్ని చూసినప్పుడే మనకి ఆనందం అనిపిస్తుంది. ఎక్కడైనా సరే నాటకం చూడడంలో మనోరంజకంగా అనిపిస్తుంది మనసుకి. అందుకే ఆ రోజుల్లో తప్పనిసరిగా మంచిగా డ్రామాలని, హరికథ అని మనసుకి మనోరంజనకి సాయంకాలం అయ్యేసరికి ఇవన్నీ కూడా చూసేవారు. అలా ఇప్పుడు వాస్తవానికి ఇది ఏంటంటే మనకి నిజమైన మనోరంజన అందించేది ఆధ్యాత్మిక జ్ఞానంతో. మన మనసుకి ఎక్కడ బంధనాల్లో చిక్కుకోకుండా, మన శరీరం అనే వస్త్రాన్ని టైట్గా గట్టిగా పట్టుకుని బాధపడకుండా, ఒక హద్దులో ఒక జైలు పక్షిలా చిక్కుకోకుండా మనకి మనం ఒక స్వతంత్ర పక్షులుగా అవడం అంటేనే మానసిక బంధనాల నుంచి విముక్తి కావడం. కొంతమందికి ఏ బంధనాలు ఉండవు, ఏ ఆటంకాలు విఘ్నాలు అనేవి ఏమీ ఉండవు, కానీ వాళ్ళ మనసులో ఒక నిర్లక్ష్యం, సోమరితనం, ఇది ఒక మానసిక బంధన. చేద్దాం అనుకుంటున్నానండి, రోజు వినాలనుకుంటున్నాను, రావాలనుకుంటున్నాను, కానీ రాలేకపోతున్నాను, చేయలేకపోతున్నాను అంటారు. కాబట్టి ఈ ఆధ్యాత్మిక సాధనలో ఇలాంటి విఘ్నాలు అనేవి సహజం. ముందుకు వెళ్ళడానికి వృద్ధి కళలో తప్పనిసరిగా వెనకలాగే పరిస్థితులు ఉంటూనే ఉంటాయి. కాబట్టి వాటిని మనం దృఢ సంకల్పంతో సాధించాలి అంటే ప్రతిరోజు కూడా మనకి సాధన అవసరం. ఎందుకంటే డే బై డే మనసు ఉదాస అయిపోతూ ఉంటుంది. ఏదో రోజు పొద్దున్న లేసేసరికి రకరకాల సమాచారాలు వస్తూ ఉంటాయి. ఎన్నో రకాల సమయ సందర్భాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ బాహ్య ప్రపంచ వాతావరణం మాయతో కలుషితమై ఉంది కనుక మనం ఏదో ఒక రూపంలో మనసు అలజడైపోతూ ఉంటుంది, ఉదాస అయిపోతూ ఉంటుంది, రోజు రోజుకి మూడ్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. అందుకని ప్రతిరోజు ఆధ్యాత్మికత అనేది ఎప్పుడైతే ఈ ఛానల్ ద్వారా మనం ఈ ప్రవచనాలు వింటూ ఉంటామో, ఆధ్యాత్మిక సాధనలో
నిమగ్నం అవుతూ ఉంటాము. ప్రతి దినచర్యలో మనం ప్రతిరోజు తప్పనిసరిగా మనము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. ఎంతో ఉన్నతమైన గమ్యానికి కూడా మనం చాలా సమీపంగా వెళ్ళగలుగుతాం. చూడండి, ఏదైనా ఉన్నతమైన పర్వత శిఖరాలకి ఎక్కడైనా సరే దర్శనం చేసుకోవాలి అంటే ఏ దేవీ దేవతలనైనా సరే, అన్ని దేవీ దేవతలకి కూడా, ముక్కోటి దేవతలకి కూడా మూలాధారుడు, సృష్టికి బీజరూపుడు, రచయిత, పరంపిత, పరమాత్మ ఆయనే సత్యం, శివం, సుందర్. అందుకే దేవతలను ఎప్పుడు కూడా ఉన్నత శిఖరాల్లో ఎందుకు చూపిస్తారు అంటే వాళ్ళ మానసిక స్థితిని ఈ ఆధ్యాత్మిక చింతనతో అంత ఉన్నతంగా తయారు చేసుకున్నారు. వాళ్ళ మానసిక స్థితి ఉన్నతత్వానికి గుర్తుగా ఇప్పటికీ కూడా వాళ్ళు మందిరాలు, దేవతలకి మనం ఎప్పుడు కొండ మీద చాలా కష్టపడి ఎంత పైకి ఎక్కుతామో అంత మెహనత్లోనే ప్రతిఫలం ఉంటుంది అంటారు. అంటే భగవంతుని గుర్తు చేయడంలో మన మనస్సుని ఎంత కష్టపడతామో, ఎలాంటి దుఃఖాన్నైనా సహిస్తామో, ఎలాంటి అల్పకాలిక సుఖాల్ని త్యాగం చేస్తామో ఆ త్యాగానికి భాగ్యం తప్పనిసరిగా అందుతుంది. అందుకోసం మనము అన్నిట్లో ఉంటూ కూడా చేస్తూనే మనం ఇక్కడే ముక్తి, జీవన్ముక్తి అనేది పొందగలుగుతాం. కనుక వ్యవహారిక జీవితంలో ఏ కర్మల నుంచి మనం తప్పించుకుని విముక్తి అయ్యేదేమీ లేదు. ప్రతిరోజు మనం చేసే ప్రతి వ్యవహారిక జీవితంలో తమ నిమిత్త మాత్రంగా డ్యూటీ చేయాలి. ఏది చేయకుండా ఉండమని కర్మ సన్యాసి కమ్మని ఎప్పుడు చెప్పలేదు భగవంతుడు. అన్ని కార్యవహారాలు చెక్కబెట్టుకుంటూ అందరినీ సంతృప్తి పెడుతూ మన చుట్టూ వాళ్ళని మనం నిమిత్త భావంతో ఎప్పుడైతే నిర్లిప్తంగా ఉంటామో అన్నీ సవ్యంగానే జరుగుతాయి. భగవంతుడి మీద వదిలిపెట్టు. ఏదైనా సరే అక్కడ కృష్ణుడు కూడా చెప్తారు కదా, నా మీద వదిలిపెట్టండి భారం అంతా, తమని తేలిగ్గా నిమిత్త మాత్రంగా భావించండి అన్నారు. అలాగే ఇక్కడ అర్జునుడికి ఒక్కరికే చెప్పలేదు. ఈ జ్ఞానం మనం సంసారిక జీవితంలో, గృహస్థంలో ఉంటూ అన్ని రకాల కార్యవ్యవహారాలు చక్కబెట్టుకుంటూ కూడా మనం అందరికీ న్యాయం చేయాలి. మన సంబంధికులందరికీ కూడా న్యాయం చేయాలి. కాబట్టి మన బాధ్యతని నిర్వర్తించాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతలు కలిగి ఉన్నారు. తమని తాము సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి. అందరి పట్ల మనం ఏదైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళకి తీర్చగలగాలి. కానీ మనం చేయించేది భగవంతుడు నేను నిమిత్త మాత్రం అని జీవిస్తూ కూడా బుద్ధితో ముక్తావస్థలో ఉంటారో ప్రతి ఫీల్డ్లో మనం 100% సక్సెస్ కాగలుగుతాం, సక్సెస్ఫుల్ కాగలుగుతాం. సఫలీకృతమైన జీవితాన్ని అంటే అక్కడ మన సమయము సఫలమవుతుంది, మన ఆలోచనలు సఫలీకృతం అవుతాయి, మనం గడిపిన ప్రతి క్షణము ఒక సదుపయోగంలోనే మారుతూ ఉంటుంది. మనం చేసిన శ్రమ కూడా ఏది నిష్ఫలం కాదు, అనేక జన్మలకి ఫలీభూతంగా తయారవుతుంది. కనుక మనము ఈ జనమరణ చక్రాల్లో వస్తూ కూడా మనం ఈ నాటకంలో పాత్రని ఎలా సంతోషంగా అభినయించగలగాలి, ప్రతిదీ కూడా సంతోషంగా ఆస్వాదించాలి. మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితి, సమస్యని కూడా మనము అక్కడ ఒక దుఃఖం యొక్క దృష్టితోనే కాకుండా దాన్ని కూడా సుఖంగా ఎలా ఆస్వాదించాలి అనేదే ఆధ్యాత్మికత మనకి నేర్పిస్తుంది. మాకు ఈ సమస్య ఉందండి, పొద్దున్న లేస్తే మాకు ఈ సమస్య ఉంది అని ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటారు, ఇదే సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు సమస్య లేని వాళ్ళు అంటూ లేరు ఈరోజు. అందుకే ఒకసారి చెప్తారు కదా, బుద్ధుడి దగ్గరికి ఒక స్త్రీ వచ్చిందంట. నాకు ఈ ప్రపంచంలో ఎలాంటి దుఃఖం అనేది పూర్తి దుఃఖపూరితమై ఉన్నాను నేను. నా కొడుకు చనిపోయి చిన్న బాలకుడు కనుక నాకు దుఃఖ సాగరంలో మునిగి ఉన్నాను. భగవంతుడా, మరి ఎందుకు నాకు ఈ దుఃఖంలో ఉంచావు, నన్ను విముక్తి చెయ్యి, దీనికి సాధన చెప్పండి అంటే కనుక అక్కడ ఏం చెప్పారు అంటే ఆ స్త్రీకి, మీరు ఈ ఊరిలో ఏదైతే ఏ ఒక్క ఇంట్లో ఏమాత్రం దుఃఖం అనేది లేదో అలాంటి ఇంటికి వెళ్ళి పిడికెడు బియ్యం తీసుకుంటారా అని చెప్తాడు. ఆమె ఊరిలో అందరింటికి తిరుగుతుంది. ప్రతి ఒక ఇంటికి వెళ్ళేసరికి మీ ఇంట్లో ఏముంది అంటే, నాకు ఇలా కొడుకు చనిపోయాడు, ఇలాంటి పూర్తి దుఃఖ సాగరంలో మునిగిపోయి ఉన్నాము అని చెప్తారు. మరొక ఇంటికి వెళ్తుంది ఆమె, ఆర్థిక సంపత్తిలో మొన్ననే మేము అన్ని రకాలుగా కోల్పోయి బిజినెస్లో లాస్ అయ్యాము, చాలా దుఃఖంలో మునిగి ఉన్నాము అంటారు.
ఇంకొక ఇంటికి వెళ్తుంది. వాళ్ళు ఏదో ఒక కథ చెబుతూనే ఉంటారు. ప్రతి ఒక్క ఇంటికి వెళ్తే ఏదో దుఃఖం సాగరంలో మునిగిన కథనే చెప్తూ ఉన్నారు. అప్పుడు మళ్ళీ తిరిగి వస్తుందన్నమాట బుద్ధుడి దగ్గరికి. నిజమేనయ్యా, ఏ ఇంటికి వెళ్ళినా కానీ దుఃఖం లేని ఇల్లు లేదు, ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక దుఃఖం ఉంది. అంటే అలాగే ఇది ఉన్నదే దుఃఖదాయి ప్రపంచం ఈ సమయంలో. ఇప్పుడు అన్నిట్లో ఉంటూ కూడా మనం మనస్సుని ప్రశాంతంగా ఎలా పెట్టుకోవాలి, ఇందులో మనం ఆ దుఃఖం యొక్క ప్రభావం మనస్సు మీద పడకుండా ఉండాలంటే భగవత్ చింతన, ఆధ్యాత్మిక చింతనలో మనం ఎలా నిమగ్నం చేయాలి అనే సాధన నేర్పిస్తారు. తనని తాను ఫస్ట్ ఈ శరీరానికి భిన్నంగా ఒక అతి సూక్ష్మమైన ఆత్మవి నువ్వు. ఈ శరీరం అనేది ఈ బాహ్య ప్రపంచంలో ఒక వస్త్రంలాగా ఆధారం తీసుకున్నావు అని ఆయనకి ఆత్మజ్ఞానం తెలియపరచగానే, బోధించగానే అప్పుడు ఆమె మనసు కుదుట పడుతుంది. తనలో కూడా చాలా ఆలోచనలో మార్పు వస్తుంది. ఈ దుఃఖం విషయం అనేది వదిలిపెట్టి తనని తాను శుభప్రదమైన ఆధ్యాత్మిక చింతనతో, శ్రేష్ఠ ఆలోచనతో తన జీవితాన్ని సుఖప్రదంగా తయారు చేసుకుని అక్కడే సేవలో ఉండిపోయింది. అలా మనము చెబుతూ ఉంటాం ఎన్నో రకాలుగా. వాళ్ళ ఈరోజు చెప్పాలంటే ఏ ఒక్క ఇంట్లో దుఃఖం లేనిదనేది లేదు. కనుక అన్నిట్లో ఉంటూ కూడా మనం ఎలా జీవిస్తూ కూడా ముక్త స్థితి ఉండాలనే సాధన ఎప్పుడైతే నేర్చుకుంటామో, ఎంత దుఃఖ సాగరంలో ఉన్నా కానీ దాని యొక్క ప్రభావం మన మనస్సు మీద అనేది పడదు. ఇది యథార్థం, జగమెగిరిన సత్యం అంటారు. కనుక మనకి ఇందులో మనం ఎప్పుడైతే సాధన అంటూ చేస్తామో సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. కనుక ఈ జనమరణ చక్రాల్లో మనకి లభించినటువంటి ప్రతి ఒక్క పాత్రధారి తమని తాము చాలా విశేషంగానే ఆస్వాదించాలి. నాకు ఈ సమయ సందర్భాన్ని లభించినటువంటి పాత్ర ఇది చాలా విశేషమైందే అనేది తనని తాను చాలా సుఖప్రదంగా ఆస్వాదించడంతో మనం ఎక్కడ ముక్తి కాలేం. ఈ భవబంధనాలు, దుఃఖము, కర్మబంధనాల నుంచి ముక్తి అయ్యే సాధనే మనకి ఇప్పుడు భగవంతుడు నేర్పిస్తున్నారు. కనుక ఈరోజు మనం ఏదైతే ఆధ్యాత్మికతతో ఈ దివ్యమైన అంశాన్ని తెలుసుకున్నామో, మనం మానవ జీవితంలో అన్ని రకాలుగా సంభాళిస్తూ కూడా మనం సూక్ష్మంలో మోక్షం పొందాలి, జీవిస్తూ కూడా ముక్త స్థితిని పొందాలి అంటే ఆధ్యాత్మికత మనకి తోడై ఉండాలి. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.